హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఎప్పట్లాగానే ఈరోజు కూడా చాలా యూజ్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చాను. అదేనండి, కూకట్పల్లిలో మంజీరా మెజెస్టిక్ మాల్, రైతు బజార్ లైన్ ఉంటుంది కదా, రైతు బజార్ లైన్లోనే మంజీరా మెజెస్టిక్ మాల్ ఉంటుంది. ఆ మాల్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఆగ్రోమిక్ హోమ్ స్టోర్ అనే షాప్ ఉంటుంది. ఇక్కడికైతే వచ్చేసాను నేను. ఆల్రెడీ ఇదే షాప్లో స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్, హోమ్ డెకార్ ఐటమ్స్, 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్లు, ఇలా చాలా ఐటమ్స్ని పార్ట్ 1 వీడియోగా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 2 వీడియోలో వచ్చేసి టోటల్గా ఇత్తడిలో పూజా వస్తువులు, తర్వాత ఇత్తడిలో వంట చేసుకునే వస్తువులు, నెక్స్ట్ వచ్చేసి జర్మన్ సిల్వర్లో పూజా ఐటమ్స్, జర్మన్ సిల్వర్లో హోమ్ డెకార్ ఐటమ్స్, తర్వాత వచ్చేసి చాలా మంచి మంచి కిచెన్ ఆర్గనైజర్స్, హోమ్ డెకార్ ఐటమ్స్, ఇలాంటి ఐటమ్స్. ఇంకా వచ్చేసి తర్వాత మనకు కిచెన్లోకి అవసరమైనటివి చపాతీ రుద్దుకునే బండ, తర్వాత రోళ్ళు, చిన్న సైజు ఉంటాయి కదా రోళ్ళు, మార్బల్ స్టోన్లో రోళ్ళు, గ్రానైట్ స్టోన్లో రోళ్ళు, నార్మల్ స్టోన్లో రోళ్ళు, అలా చాలా ఐటమ్స్ని, చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ని ఈ వీడియోలో కవర్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని చూసేయండి. ఎందుకంటే మీకు నచ్చిన ఐటమ్నే మిస్ కావచ్చు కదా. మేబీ తక్కువ ధరలలోనే చాలా అన్ని ఐటమ్స్ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే మనకు వస్తున్నాయి. ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ చిన్నపాటి లైకే మాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తీయనీకి మోటివ్ అన్నమాట. ప్రతి ఐటమ్ యొక్క ప్రైస్ను నేను టెక్స్ట్లో వేశాను. మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది అని అనుకుంటే అక్కడ వీడియోని ఒక్కసారి పాస్ చేసి ప్రైస్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఇత్తడిలో బిర్యానీ కుండలు, లోపల వచ్చేసి కళాయి కూడా ఉంది. అన్నిటికీ చాలా పెద్ద పార్ట్స్ అన్నమాట. అందుకే ఇత్తడి కదా, వెయిట్ ఎక్కువ ఉన్నాయి, ప్రైస్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. మీరు చూస్తున్నారా, లోపల కళాయి కూడా ఉంది. మనం ఏ ఐటమ్ అయినా టమోటా, చింతపండు ఏది వేసైనా చేసుకోవచ్చు ఇత్తడిలో. కళాయి ఉంటే, కళాయి లేకుంటే మాత్రం ఓన్లీ రైస్కి, పాలకు, నైవేద్యాలకు వీటికి మాత్రమే వాడుకోవాలి. కళాయి లేకుంటే, అదే కళాయి ఉన్నిందనుకోండి, ఏ ఐటమ్ అయినా చింతపండు కానీ, టమోటా కానీ, పులుపు పదార్థాలు, రసము ఏదైనా చేసుకోవచ్చు. ఇత్తడిలో వంటలు వండుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసి చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ ఇత్తడి పాత్రల్లో వంటలు వండుకొని తినడం వల్ల యూజెస్ ఏంటి అనేది సెర్చ్ చేసి చూడండి. ఓకే, మనకు కూడా ఎక్కువ ఏం లేదు కదా, అన్నీ ఒకేసారి కొనాల్సిన పని లేదు. అప్పుడప్పుడు మనం డబ్బులు సేవ్ చేసుకొని షాపింగ్కి వెళ్ళినప్పుడు 1-2 తెచ్చుకున్నా కూడా మనం కొన్ని రోజుల్లో అన్నీ కావాల్సినవన్నీ సమకూర్చుకోవచ్చు కదా. ఇక్కడ చూస్తున్నారా, ఈ డిజైన్తో చాలా బాగుంది కదా ఇత్తడి పాత్ర. ప్రైస్ వచ్చేసి 1650 రూపీస్. రైస్కి కానీ లేదంటే ఏదైనా కొంచెంగా ఉప్మాలు అలా చేసుకోవచ్చు. ఈ చిన్న సర్వే ప్రైస్ వచ్చేసి 245 రూపీస్. నైవేద్యం కొద్దిగా వండుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ఇది దేవుని దగ్గర ఫ్లవర్స్ వేసుకోనికి, ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా పటాలకు, అదనమాట. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా ఇత్తడిలో ఉర్లీలు, చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల సైజులు మోడరేట్ ప్రైసెస్తోనే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న ఉర్లీ ప్రైస్ వచ్చేసి 415 రూపీస్. దీని ప్రైస్ 190 రూపీస్.
ఈ ఉర్లీలో చక్కగా వాటర్ వేసుకొని మనం మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ ఏదైనా ఫ్లవర్స్తో అలా డిజైన్ చేసుకొని జవ్వాది పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ కొంచెం వేసి మనం హాల్లో టీవీ యూనిట్ మీద టీపాయ్ మీద అలా పెట్టామనుకోండి, మనం అటు ఇటు పని చేసుకున్నప్పుడు ఎంత మంచి వాతావరణం, ఒక పాజిటివ్ వాతావరణం అనేది మన ఇంట్లో ఉంటుంది. చిన్నదైనా తీసుకొని అలా ఆ విధంగా మీ ఇంట్లో డిజైన్ చేసుకోండి. ఉర్లి చిన్నదైనా పర్లేదు. ఇవి వచ్చేసి ఫ్లవర్స్ వేసుకోనికి, మనం దేవుని పటాలకు ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా, అవి వేసుకొని పెట్టుకోనికి. ఇది పెద్ద సైజు ఉర్లి డిజైన్తో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2700. మరి సైజ్ పెద్దది కదా, వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ చూస్తున్న ఐటమ్స్ వచ్చేసి మన ఇంట్లో దేవుని విగ్రహాలు ఉంటాయి కదా, వాటికి చిన్న చిన్న దండలు అనమాట. ప్రైస్ ట్యాగ్ లేదు. ఇంకా నేను కూడా వాళ్ళు అక్కడ బిజీగా ఉంటే నేను అడగలేదు. అది ఇప్పుడు చూపిస్తున్నది దేవుని కిరీటము, విగ్రహాలకు పెట్టుకుంటారు కదా, కిరీటం అన్నమాట. ఇది వచ్చేసి కల్పవృక్షము, తర్వాత అక్కడే ఆవు దూడ, కృష్ణయ్య అంతా కలిపి దీని ప్రైస్ వచ్చేసి 210 రూపీస్. వెయిట్ తక్కువగా ఉంది. మనం టీవీ యూనిట్ మీద కానీ టీపై మీద అలా డెకరేటివ్ పర్పస్గా పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేసుకోనికి కానీ లేదంటే ఏవైనా పూజా వస్తువులు వేసుకోనికి కూడా ఈ బాక్సెస్ వాడుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. కొంచెం అటు ఇటుగా అదే రేంజ్లో ఇవన్నీ ఉన్నాయి ప్రైసెస్ అనేది. ఇవి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలే, పైన ఆ విధంగా డిజైన్తో ఉంది. ఎవరైనా డిజైన్ ప్రిఫర్ చేస్తే ఇవి తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 395 రూపీస్. ఇది పెద్ద సైజు, ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్దే. దీని ప్రైస్ వచ్చేసి 520 రూపీస్. ఇది కిచెన్లో మనం కౌంటర్ టాప్ మీద ఏమైనా స్పైస్ బాక్సెస్ కానీ లేదంటే షుగర్ కాఫీ బాక్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రూట్ బాస్కెట్, ప్రైస్ 190 రూపీస్. ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా ఫ్రూట్ బాస్కెట్సే. ఇవి వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర హ్యాంగ్ చేసుకుంటాం కదా, అవి అన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి 750. ఇంచుమించు అక్కడ ఉన్నవన్నీ అదే రేంజ్లో ఉన్నాయి. ఈ ప్లేట్ ఏదైనా పూజలకి ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు అలా వాడుకోవచ్చు. డెకరేటివ్గా బాగుంది. ప్రైస్ 175 రూపీస్. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా దేవుని విగ్రహాలు. ఇది వచ్చేసి ఆవు దూడ అంటారు కదా, వెయిట్ అయితే ఇత్తడిలో చాలా ఎక్కువగా ఉంది. ప్రైస్ వచ్చేసి 3080 రూపీస్. చాలా బాగుంది. బుద్ధుని విగ్రహము ఇత్తడిలో, ప్రైస్ వచ్చేసి 2150 రూపీస్. ఈ లక్ష్మీదేవి విగ్రహం ప్రైస్ వచ్చేసి చాలా బాగుంది. అమ్మవారి ముఖకళ్ళ, ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి సరస్వతి అమ్మ విగ్రహము, ప్రైస్ వచ్చేసి 550 రూపీస్. చాలా బాగుంది. ముఖకళ్ళ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది ఆవు దూడ, చిన్న లైట్ వెయిట్లో ఉంది. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్గా అలా ఇచ్చుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 75 రూపీస్. వినాయకుని విగ్రహం ప్రైస్ వచ్చేసి 480 రూపీస్. వెయిట్ అయితే చాలా బాగుంది, సాలిడ్గా పీస్. ఇవన్నీ కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని రకాల మోడల్స్లో దీపాలు. వీటి ప్రైస్ వచ్చేసి 50 రూపీస్, ఈచ్ 50 రూపీస్. ఈ చిన్నది నైవేద్యం పెట్టుకోనికి వాడుకోవచ్చు. 45 రూపీస్. నేను తీసుకున్నాను, మా కిచెన్లో అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుకున్నాను, అక్కడ నైవేద్యం పెట్టనీకని తీసుకున్నాను. ఈ గంట ప్రైస్ వచ్చేసి 230 రూపీస్. ఇక్కడ అన్నీ కూడా శంకు చక్రాల దీపాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి వీటి ప్రైస్ కూడా ఇండివిజువల్గా ఒక్కో ప్రైస్ వచ్చేసి ఒక్కోటి 215 రూపీస్. ఇంచుమించుగా ఇక్కడ ఉన్నవన్నీ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నది తులసి కోట దగ్గర దీపము, ప్రైస్ వచ్చేసి 235 రూపీస్. ఈ దీపాలు చాలా వెయిట్, బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి ఈచ్ 225 రూపీస్. వెయిట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రైస్ ఆటోమేటిక్గా పడింది. ఇది కూడా అంతే, తులసి కోట దగ్గర వెలిగించుకునే దీపము, ప్రైస్ వచ్చేసి 520 రూపీస్.
ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా శంకు చక్రాల దీపాలు. ఒక్కో దాని ప్రైస్ వచ్చేసి 268 రూపీస్. ఇవన్నీ కూడా పెద్ద సైజులో దీపాలు. ఈచ్ ప్రైస్ వచ్చేసి 245 రూపీస్. దీని ప్రైస్ వచ్చేసి 450 రూపీస్. 415 రూపీస్. ఈ బొమ్మని వచ్చేసి డెకరేటివ్ పర్పస్గా వాడుకోవచ్చు. అందులో దీపమైన పెట్టుకోవచ్చు, లేదంటే వాటర్ వేసి ఒక ఫ్లవర్ వేసి కూడా పెట్టుకోవచ్చు. ఈ ల్యాంతర్ చిన్న సైజు ల్యాంతర్ అనమాట, డెకరేటివ్ పర్పస్కి. ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. చాలా బాగుంది. ఇది వచ్చేసి స్టోరేజ్ ఆర్గనైజర్గా కిచెన్లో ఏదైనా వెల్లుల్లి కానీ మన ఇష్టం అనమాట, మన క్రియేటివిటీ ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రేని వచ్చేసి మనము కిచెన్లో ఒక ఆర్గనైజర్గా వాడుకోవచ్చు. ఏదైనా మనం బాక్సెస్ అన్నీ పెట్టుకుంటాం కదా, కారం పొడి, ధనియాల పొడి అన్నీ ఈ ట్రేలో పెట్టుకున్నాం అనుకోండి, మనం వంట చేసుకునేటప్పుడు ఈజీగా వంట సులువుగా అయిపోతుంది. ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మనకు. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా జర్మన్ సిల్వర్లో పూజా వస్తువులు, జర్మన్ సిల్వర్లో ట్రేస్ అలా అన్నమాట. అన్నీ కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్సే. ఈ ట్రేస్ వచ్చేసి ఫ్రూట్స్ వేసుకొని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోనికి వాడుకోవచ్చు, లేదంటే ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు పూజలకి అలా కూడా వాడుకోవచ్చు. నేను ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. నా దగ్గర వెండివి, లక్ష్మీదేవిది, సరస్వతీదేవిది, విఘ్నేశ్వరునిది ఇలా వెండి విగ్రహాలన్నీ కూడా పెట్టుకోనికి, తులసి కోట ఇలా పెట్టుకోనికి నేను జర్మన్ సిల్వర్లో, వెండివి అయితే మనకు ఇంతవి తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పేసి జర్మన్ సిల్వర్లో ఒక ట్రే తీసుకున్నాను. ఇప్పుడు చూస్తున్న ట్రే ప్రైస్ వచ్చేసి 915 రూపీస్. సైజుని బట్టి ప్రైస్ అన్నమాట. కొంచెం పెద్ద సైజు ఉంటే 1000 అబోవ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్లో కుంకుమ భరణలు, నైవేద్యం పెట్టుకునే గిన్నెలు అలాంటివన్నీ కూడా జర్మన్ సిల్వర్లో వెండి రేట్ ఎక్కువగా ఉంది తీసుకోలేమనుకునే వాళ్ళు ఇలా జర్మన్ సిల్వర్ కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ చాలా బాగుంది కదా. ప్రైస్ వచ్చేసి 165 రూపీస్. ఇలాంటివి ఆర్గనైజర్స్ తక్కువ ఖర్చుతో మన కిచెన్ లుక్కి మారిపోతుంది కదా ఇలాంటివి పెట్టుకుంటే. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా చపాతీ రుద్దే బండలు, వెజిటబుల్ చోపర్స్ అలాంటివి. ఇది వచ్చేసి అరిసెలు చేస్తాం కదా, అరిసెలు చేసిన తర్వాత ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోనికి దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. పార్ట్ 1 వీడియోని చూడలేదు అని అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పార్ట్ 1 వీడియో లింక్ను కూడా పెడతాను. పార్ట్ 1 వీడియోని కూడా చూసేయండి, చాలా యూస్ఫుల్ వీడియో. ఇవన్నీ కూడా మార్బల్లో, గ్రానైట్లో చపాతీ రుద్దుకునే బండలు. వీటి ప్రైస్ 450 రూపీస్. ఇక్కడ చూస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా గ్రానైట్లో రోకలి కాస్ట్ కూడా రెండిటికి కలిపి కాస్ట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 290 రూపీస్. దీని ప్రైస్ 335 రూపీస్. అలా సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. ఇవి కారపు చుట్లు, స్టెయిన్లెస్ స్టీల్వి, అల్యూమినియంవి. దీని ప్రైస్ వచ్చేసి 470 రూపీస్. ఇవి అల్యూమినియంలో కారపు చుట్లు. వీటి ప్రైస్ 240 రూపీస్. ఇవి వచ్చేసి స్టోన్ రోకలి. దీని ప్రైస్ వచ్చేసి 450 రూపీస్. ఇది మార్బల్ స్టోన్లో రోకలి. దీని ప్రైస్ 600 రూపీస్. మనం కొద్దిపాటిగా పచ్చడి అలా దంచుకోవాలన్నప్పుడు ఈ సైజు తీసుకున్నాం అనుకోండి, కొంచెం అయితే దంచేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్లో, అల్యూమినియంలో వంట పాత్రలు. నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో కంపెనీలు క్యాస్ట్ ఐరన్ వంట పాత్రలు అవి ప్రైసెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చేసి లోకల్ కంపెనీస్ అనమాట, లోకల్వి. వీటి ప్రైస్ అనేది కాస్త తక్కువగానే ఉంటుంది. కాస్ట్ ఎక్కువ పెట్టుకోలేము, కంపెనీవి అవసరం లేదు అనుకుంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు.
ఇవి వచ్చేసి ఐరన్వి. ముందు చూసాం కదా, అది క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్ వచ్చేసి వెయిట్ ఎక్కువగా ఉంటుంది, పదార్థం అనేది మాడదు, అంత ఈజీగా తుప్పు రాదు. ఐరన్ అనేది కాస్ట్ తక్కువగానే ఉంటుంది, కాకపోతే మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈజీగా తుప్పు వస్తుంది. తర్వాత పదార్థం అనేది పల్చగా ఉంటాయి కదా, వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ఆయిల్ క్యాన్. ఇవన్నీ కూడా చెప్పాను కదా, వీళ్ళు లోకల్గా వీళ్ళవే అనమాట, ఆగ్రోమిక్ హోమ్ స్టోర్ వాళ్ళవే, లోకల్వే కాబట్టి ప్రైసెస్ అనేది తక్కువగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది ఐరన్ది చపాతీ పెనము. దీని ప్రైస్ వచ్చేసి 315 రూపీస్. ఇది దోశ పెనము. ఇవన్నీ కూడా సీజనింగ్ అయిపోయే వస్తాయి, కాకపోతే మనకు డైరెక్ట్గా కంపెనీ నుండి వస్తాయి కాబట్టి మనము ఒకటికి 2 సార్లు క్లీన్గా శుభ్రంగా సోప్తో కడుక్కొని తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ వేసి అలా ఫ్రై చేసి పడేసేసి మళ్ళీ ఒకసారి కడుక్కున్నాం అనుకోండి, దానిపైన ఏదన్నా నల్లటిది అలా ఉన్నా కూడా శుభ్రం అవుతుంది. తర్వాత వచ్చేసి హ్యాపీగా వంటలు వండుకొని తినేయచ్చు. క్యాస్ట్ ఐరన్ పాత్రలలో వంటలు వండుకొని తినడం వల్ల మన పదార్థాలు అనేది చాలా రుచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం వండిన పదార్థంలో కొద్దిగా ఐరన్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. ఆ ఐరన్ వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఇంకా మంచిది. ఇవి కంపెనీ ఐటమ్స్ అనుకోండి, ప్రైసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో ఆయిల్ క్యాన్స్. అన్నింటి ప్రైసెస్ని నేను వాటి మీద మెన్షన్ చేశాను. మీకు ఏ సైజు కావాలనుకుంటే క్లియర్గా ఒక్కసారి చూసుకోవచ్చు వీడియోని పాస్ చేసి. ఇది మ్యాక్స్ సైజ్ అనమాట, పెద్ద సైజు. ప్రైస్ వచ్చేసి 800 రూపీస్. మనం వంచుకునే చోట అక్కడ క్యాప్ కూడా ఉంటుంది. ఇది డిఫరెంట్ మోడల్లో ఆయిల్ క్యాన్. దీని ప్రైస్ వచ్చేసి 315 రూపీస్. ఇది ఇంకో మోడలు, దీని ప్రైస్ 258 రూపీస్. మహా అంటే 1/2 లీటర్ పట్టచ్చు. ఇవి వచ్చేసి ఐరన్లో పూరీ ప్రెస్సింగ్. దీని ప్రైస్ వచ్చేసి 559 రూపీస్. అలా సైజులు వారీగా ఉన్నాయి. ఇది స్టెయిన్లెస్ స్టీల్లో పూరీ ప్రెస్సింగ్ది. దీని ప్రైస్ వచ్చేసి 470 రూపీస్. ఇది ఫ్రూట్ బాస్కెట్. లోపల బాస్కెట్లో ఫ్రూట్స్ వేసేసుకొని పైన అలా లిడ్ పెట్టుకున్నాం అనుకోండి, చీటీగలు అవి వాళ్ళకుండా ఉంటాయి. ఇది వచ్చేసి హీట్ ప్యాడ్, బాగుంది కదా మోడల్. ప్రైస్ వచ్చేసి 345 రూపీస్. ఏదైనా వేడి పదార్థాలు వండేసిన తర్వాత ఆ గిన్నెల్లో మనం డైరెక్ట్గా కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే బండ వచ్చేసి డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఇలా హీట్ ప్యాడ్స్ వాడామనుకోండి, ఇది కూడా హీట్ ప్యాడ్దే, మన గ్యాస్ స్టవ్ ప్లాట్ఫామ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇంకా చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్న అన్నీ కూడా 50% ఆఫర్తో ఉన్నాయి. ఈ గిన్నె విత్ లిడ్ ప్రైస్ వచ్చేసి 383 రూపీస్. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి ఫేసెస్ చాలా అందంగా కలగా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా టోటల్గా ఈ సెక్షన్ అంతా కూడా పూజా ఐటమ్స్. చాలా మంచి మంచి ఐటమ్సే ఇక్కడ పెట్టారు. వెండి కాదు, జర్మన్ సిల్వర్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, అష్టోత్తరాలు చేసుకోనికి 108 ఫ్లవర్స్. తర్వాత వచ్చేసి జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం, అలా అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ అరటి ఇవి అన్నమాట. ఆర్టిఫిషియల్లో అరటి కొమ్మలు వరలక్ష్మి వ్రతాలకు అలా పెట్టుకుంటాం కదా డెకరేటివ్గా, అవి. ఇక్కడ అగరబత్తీలు ఒక ప్యాకెట్ తీసుకెళ్ళాను చూద్దామనేసి. శ్రీ రుద్ర అనేది నేమ్తో ఉంది. చాలా బాగున్నాయి, స్మెల్ అయితే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్లో ఫ్లవర్స్. ఇవి గోల్డ్ కోటింగ్తో. అమ్మవారి ముఖాలము ప్రైస్ వచ్చేసి జర్మన్ సిల్వర్దే ప్రైస్ వచ్చేసి 1190 రూపీస్. వీడియోని ఇంకా లైక్ ఇవ్వకుండా అలానే చూస్తున్నారా? మంచి కంటెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో కదా, వీడియోకి ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు